మిత్రమా అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ విధంగానైతే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు దీపారాధన అయితే చేసేసుకున్నాను. తులసి దళాలతో మాలనైతే చేయలేదు, తులసి దళాలు అయితే పెట్టేసుకున్నాను. ఒకటి పటం దగ్గర, ఒకటి పటం కింద. ఇదిగోండి ఈ విధంగా దీపాలు అయితే పెట్టేసుకుని ప్రసాదంగానైతే నల్ల ద్రాక్షలు, గ్రీన్ కలర్ ద్రాక్షలు, సపోటా, జామకాయ, తర్వాత వచ్చేసి డేట్స్ పెట్టేసుకున్నాను. ఇది నిత్య పూజ దగ్గర ఈ విధంగా చేసుకున్నాను. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను లంచ్లోకి క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను విత్ చపాతీ అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజు అనమాట వీడియో. ఇది వచ్చేసి లంచ్లోకి, డిన్నర్లోకి వచ్చేసి వితౌట్ రైస్ కాంబినేషన్ ఏమైనా చేసామనుకోండి. నేనైతే ఏం తినట్లేదు, నైట్ టైంలో ఫ్రూట్స్ ఏమైనా తిందాంలే అనుకుంటున్నాను. మార్నింగ్ అయితే లెమన్ వాటర్ తాగేసాను. ఇంకా సేపైనా కూడా ఆకలి అనిపిస్తే తేనీరు అంటారు కదా, వేడి నీళ్ళలో కొంచెం తేనె వేసుకొని నిమ్మరసం వేసుకొని తాగామనుకోండి అసలు 2-3 గంటల వరకు ఆకలి అనే ఫీలింగ్ అనిపించదు అనమాట. ఇప్పుడు చూపిస్తాను ఎలా చేస్తాను ఏంటో, వచ్చేసేయండి. వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారైతే ఆశిస్తున్నాను. దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఎలా చేస్తాను ఏంటో చూపిస్తాను రండి. ఇదిగోండి, దానికోసం అయితే నేను క్యాలీఫ్లవర్ మొన్న మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన రోజే నీట్గా కట్ చేసి సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అప్పుడు మనకు ఈజీ అయిపోతుంది కదా, లేదంటే నాకు కష్టమైంది. యాక్చువల్గా ఉప్మా వేద్దాం అనుకున్నాను. ఉప్మా వద్దులే, బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేద్దాంలే అనుకున్నాను. సడన్గా ఏం కర్రీ చేయాలని ఫ్రిడ్జ్లో చూసరికి అప్పటికప్పుడు కర్రీ చేసేది ఏం లేదు. క్యాలీఫ్లవర్ దూరం గుర్తుకొచ్చింది. క్యాలీఫ్లవర్ ఎక్కువ పెద్దది తెచ్చాను, దాంట్లో హాఫ్ ఆఫ్ ది పార్ట్ మాత్రమే చేస్తున్నాను అనమాట. ఇది కుక్ అయిపోయింది కదా, ఇది తీసేసి పక్కన పెట్టేసుకుందాము. దానికోసం ఈ యొక్క మొన్న కొత్త తెచ్చుకున్నాక మనం సనత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పెద్ద గిన్నెలో, మంచి మందంగా ఉన్నటువంటి గిన్నె ఉంది కదా, దాంట్లోనైతే చేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని పక్కన పెట్టేసి దీంట్లో ఉన్నటువంటి వాటర్ తీసేద్దాము. గిన్నె పెట్టేసుకుని దీనికెళ్ళి వాటర్ పంపేస్తాను. మూత పెట్టేసి పంపేస్తాను అనుకోండి వెళ్ళిపోతుంది. ఈ వాటర్ చల్లారిన తర్వాత ముక్కలకి వేస్తే చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, క్యాలీఫ్లవర్లకి అయితే వాటర్ అంతా పంపేశాను. లేదు అంటే అట్లా ఉంచేసామనుకోండి మరి క్యాలీఫ్లవర్ మెత్తగా అయిపోతుంది. అందుకోసమని గిన్నెలో ఆయిల్ వేసేసుకున్నాను. గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, వీటిని కొంచెం చిటపట్లు ఆడిస్తాము. అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు మన తోటలో తెంపుకొచ్చినటువంటి మెంతి కూర అనమాట, రూట్తో సహా వేస్తున్నాను. బాగుంటే గుర్తుపెట్టుకోండి. రూట్ని మంచిగా 2-3 సార్లు కడిగేస్తాం అనుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మనము ఆ యొక్క మెంతి కూర వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసుకుని ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసి వీటిని మంచిగా మగ్గనిద్దాము. ఫ్లేమ్ పెట్టేస్తాను, టైం అయితే ఉంది. ఇదిగోండి, ఇలా మగ్గుతూ ఉంది. ఇంత చాలు. ఆల్రెడీ మళ్ళీ క్యాలీఫ్లవర్ వేసాక మంచిగా మగ్గుతుంది. అల్లం ఎల్లిగడ్డనైతే వేయట్లేదు. వేసుకోవచ్చు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కానీ ఎందుకు ఈరోజు వేయాలి అనిపించట్లేదు అనమాట, అందుకనే వేయట్లేదు. మనం ఉడికించుకొని వాటర్ తీసేసి క్యాలీఫ్లవర్ ఉంది కదా, అది కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా ఈ యొక్క తాలింపులో మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు, కారము, ఇంకా రిమైనింగ్ ఇంకేమైనా వేయాల్సినవి వేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మంటనైతే తగ్గించేసాను. ఇప్పుడు దీనిపైన మంచిగా ఒక కోటింగ్ రావాలన్నమాట, మంచిగా వేగినట్టు. అప్పుడు చపాతీకి అయితే సూపర్గా ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. మీకు ఈరోజు నేను తినలేను కానీ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు, కారాలు వేసేసుకున్నాము. ఉడికిన తర్వాత మా ఆయన టేస్ట్ చూడమంటాను. కారము కొంచెం ఉప్పు పడుతుంది అంతే, మనకి కారంలోనే ఉప్పు ఉంది కాబట్టి. కావాలంటే టమాటా వేసుకోవచ్చు, కొంచెం డ్రైగా ఉంటేనే చపాతీకి బాగుంటుంది అన్న ఉద్దేశంతో టమాటా వేయట్లేదు. మధ్యలో కలుపుతూ ఉంటే మంచిగా అడగంటకుండా మంచిగా ఫ్రై చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో వాటర్ ఏం లేదు కదా, అప్పుడప్పుడు కొంచెం మధ్య కలుపుతూ ఉండాలి. చూడండి ఎంత బాగుందో టేస్ట్, చూస్తుంటేనే అబ్బా నోరు ఊరిపోతుంది తెలుసా, ఎంత బాగుందో. అట్లే చపాతీ కూడా చేసేస్తాను. చపాతీకి పిండి తడిపేసాను.
చపాతీ వేసేసి అనుకోండి, అంటే అఖిల్కి లంచ్కి అయిపోతుంది, వాళ్ళ నాన్నకి అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళ నాన్నకి పెట్టేసి అఖిల్కి లంచ్ బాక్స్ పెట్టేస్తాను, టైం ఉంది అఖిల్కి. మనం ఎప్పుడైనా క్యాలీఫ్లవర్లో ఉప్పు కారం వేయకుండా ఎంతసేపు మగ్గించినా అది అడగలుగుతూ ఉంటుంది. ఉప్పు కారం వేసాము అనుకోండి, ఆల్రెడీ క్యాలీఫ్లవర్ ఉడికిచ్చాం కదా, అప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా, వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట. అందుకోసం అయితే నేను ఉప్పు కారం వేసేసుకున్నాను. ఇంతకుముందు అడగంటినట్టుగా ఉంది, మంచిగా చెమ్మగా ఉంది. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే చపాతీ చేస్తున్నాను. పిండి ఇలా పెడితే మన చేతికంటే ఇలా ఉండాలి. తర్వాత పొడి పిండి తీసుకున్నాం, ఇలా ఒక చిన్న గిన్నెలు తీసుకున్నాం అనుకోండి, పురుగు పట్టకుండా ఉంటుంది. దానిపైన మళ్ళీ మూత పెట్టేసుకుంటాను అయిపోగానే. ఇలా పెట్టేసుకొని నేను ఒక చేత్తో ఫోన్, ఒక చేత్తో వీడియో కాబట్టి కంఫర్ట్గా చూపించలేకపోవచ్చు. చపాతీ అంతా అయిపోయాక ఒకసారి ఎలా చేసే చపాతీలు మంచిగా పొంగుతాయని చూపిస్తాను, ఓకేనా. చపాతీని అయితే ఇదిగోండి ఇంత మందంగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ మందం అవసరం లేదు. అంచులు ముఖ్యంగా అస్సలు మందంగా ఉంచుకోవద్దు. పిండి కూడా ఎక్కువగా ఉండదు అనమాట చపాతీకి. మన పిండి ఎక్కువ ఒకవేళ ఉందనుకోండి, ఇలా రబ్ చేస్తే పిండి పోతుంది, కానీ అసలు ఏమీ లేదు. ఒకవేళ పిండి ఎక్కువ అయింది అనుకోండి మనం వేసినప్పుడు, అలా దులిపేసేయాలి, చేతితో దులిపేసి. పెంక ఆల్రెడీ వేడైపోయింది. ఇదిగోండి చపాతీ ఇలా పట్టుకున్న సాగిపోకుండా మంచిగా ఉండాలి. ఇదిగోండి తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు మనము ఆయిల్ వేయకముందు అటు టర్న్ చేసామనుకోండి, చపాతీ మంచిగా పొంగుతుంది, సాఫ్ట్గా వస్తుంది. తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ తీసుకున్నాము. ఇదిగోండి ఇదిగోండి ఇలా ప్రెస్ చేస్తే అంచులు మంచిగా పొంగుతుంది చపాతీలు. తర్వాత దానికి ఆయిల్ వేసుకుందామా. ఇలా మంచి ఒక సైడ్ రుద్దేసి ఇంకొక సైడ్ అనేద్దాం. నేను ఇంక ఇదే చెంచాను వాడేస్తా, లేదంటే ఒక చిన్న గిన్నెలు తీసుకునైనా ఆయిల్ వాడేసుకుంటాను. ఒకసారి సరాతం తీసుకుందాము. సరాతంతో ఇలా అంచులు ప్రెస్ చేసామనుకోండి, మంచిగా లోపల వరకు ఉడికిపోతుంది. ఆ ప్లేస్లో మంచిగా పొంగుతాయి అన్నమాట చపాతీలు. ఎప్పుడైనా అంచులు మంచిగా కాల్చుకోలేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది, పిండి పిండిలాగా ఉంటుంది. పిల్లలు ఒకవేళ తింటే కడుపు నొప్పి వస్తుంది. అందుకని మా మమ్మీ ఎప్పుడు అంచులు సన్నగా చేయాలి, మంచిగా కాల్చుకోవాలి అని చెప్తుంది. అమ్మ ఎప్పుడు ఒకటే మాట అనేది, చదువు ఒకటే కాదు జీవితంలో మనకు అన్నం పెట్టేది, అన్ని పనులు చేసుకుంటేనే బతకగలుగుతాము అని. అది నిజమేమో అనిపిస్తుంది నాకు. నేను చదువుకున్నాక ఇంకా వేరే పనులు ఎందుకు అనుకునేదాన్ని, కానీ అది కాదేమో అనిపిస్తుంది. అన్నిసార్లు మన చదువుతోనే ఉద్యోగాన్ని చేసుకొని డబ్బు సంపాదించుకోలేం కదా. మనకి ఇంకేదైనా పనులు వచ్చి ఉన్నాయనుకోండి, అప్పుడు చేయగలుగుతాం. చపాతీలు ఒక గిన్నెలో వేసి మూత పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక గిన్నెలో వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చపాతీలు మెత్తగా ఉంటాయి. ఇదే విధంగా ఇంకో చపాతీ కూడా చేద్దాం. లాస్ట్ చపాతీ, ఫస్ట్ చపాతీ చూపించే లాస్ట్ చపాతీ. మనిషికి 2 చపాతీలు లేదా ఎక్కువ అంటే 2.5 చపాతీస్ తింటారు, అంతకు మించి అస్సలు తినరు. అలా అనేసి మనిషికి 2-3 అట్లనే వేసాం. ఒకవేళ మిగిలితే ఒకటి మిగులుతారులే అనేసి. ఇక్కడ పొద్దున్న ఏం తినలే కదా, ఇదే లంచ్, ఇదే బ్రేక్ఫాస్ట్. ఏకాదశి కదా అనేసి రైస్ వద్దనుకున్నాము. నేనైతే ఏం తిన్నాను, చిన్నోడికి మా ఆయనకి చెప్పా రైస్ తినకుండా వేరేమైనా చేస్తానని చెప్పి సరే అన్నారు. ఇలా అంచులు మంచి కాల్చుకుందాము. తర్వాత చపాతీ కోసం అయితే గిన్నె బాక్స్ తీసా, లంచ్ బాక్స్. కర్రీ మా ఆయన తినేటప్పుడు ఒకసారి చూసి ఉప్పు కారం కూడా వేడిగా ఉన్నప్పుడు మనము గిన్నెలు వేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చపాతీలు అయితే మెత్తగా ఉంటాయి. ఇంకొండి పిండిని ఇలా వేసేసుకుని మూత పెట్టేస్తాను. చపాతీ కొంచెం లావుగా చేసినా
ఇలా మంచిగా అంచులు మంచిగా కాలుస్తూ కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్ట్ చేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది. కానీ చపాతీ మాత్రం మెత్తగా ఉండాలి. 2 చపాతీస్ పెట్టాను, ఇంకొక సగం చపాతీ పెడతాను. కానీ 3 చపాతీలు అయితే అస్సలు తినలేదు. అన్నం అంటే అటు ఇటు మింగుతారు కానీ చపాతీలు కాబట్టి చుంచుకొని మెల్లిగా తింటారు. లేదంటే ఒక చపాతీలో కర్రీ పెట్టేసి రోల్ చేసేస్తాం, అది బెటర్. ఈ చపాతీకి కర్రీ రోల్ చేసేస్తాం. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేసి చిన్నప్పుడైతే ఎక్కువ చపాతీ రోల్సే చేసేసాను. ఏ కర్రీ చేసినా చపాతీ లోపల పెట్టేసి కర్రీ రోల్ చేసేసి పెట్టేదాన్ని, మంచిగా తింటుండే. ఇదిగోండి క్యాలీఫ్లవర్ కర్రీలో పెట్టేసి ఇదిగోండి ఈ ఎడ్జ్ ఫోల్డ్ చేసేసేయాలి. ఫోల్డ్ చేసాక చూపిస్తాను, ఒక చేత్తో అంటే కష్టము. ఇదిగోండి మనము చపాతీ ఎడ్జెస్ ఫోల్డ్ చేయడం వల్ల కర్రీ అంటే బయట పడకుండా ఉంటుంది అన్నమాట. ఇలానే బాక్స్లో పెట్టేస్తాను.